హాయ్ అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీరాజు షార్ట్స్. ఈరోజు మనం దర్శనం చేసుకోబోయే టెంపుల్ రామేశ్వరం. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అనే ద్వీపంలో ఉంది ఈ ఆలయం. ముందుగా నంది దర్శనం చేసుకొని తర్వాత ఆలయ సందర్శనం చేస్తూ ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది, అరుల్మిగు శ్రీ రామనాథ స్వామి తిరుక్కోవిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివుడు శ్రీ రామనాథ స్వామిగా, పార్వతీదేవి విశాలాక్షి అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారు. ఇంకా ఈ ఆలయంలో వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి. విశాలమైన ఆలయ ప్రాంగణాలతో పాటు అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం సొంతం. పురాతనమైన ఈ ఆలయాలలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం మొత్తం కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించబడి చాలా అద్భుతంగా అందమైన శిల్పాలు కలిగి ఉంటుంది ఈ ఆలయం. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుని వధించిన తర్వాత తనకు అంటిన బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుకోవడానికి స్వయంగా శ్రీరాముడే తన స్వహస్తాలతో లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినందున ఈ క్షేత్రానికి రామేశ్వరం అని, ఇక్కడ స్వామివారు రామనాథ స్వామిగా కొలువై ఉన్నారని ప్రతీతి. ఈ ఆలయంలో 2 లింగాలు ఉన్నాయి. ఒకటి సీతమ్మ తల్లి తన స్వహస్తాలతో చేసిన సైకత లింగం, అంటే ఇసుకతో తయారు చేసిన లింగం. రెండవది హనుమంతుడు కైలాసం నుంచి తీసుకువచ్చిన విశ్వలింగం అని చెప్తారు. మొట్టమొదటగా శ్రీరాముడు విశ్వలింగాన్ని పూజించాడంట. ఇప్పటికీ ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంకా ఈ ఆలయం గురించి నాయనార్లు, అప్పార్లు, సుందరార్లు, సంబంధార్లు తమ కీర్తనలతో ఈ ఆలయ మహిమని చాలా అద్భుతంగా కీర్తించారు. స్కాంద పురాణం ప్రకారం రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు ఉన్నాయని, వాటిలో 24 ముఖ్యమైనవని, ఈ తీర్థాలలో స్నానమాచరించడం వల్ల తపస్సు చేసినంత పుణ్యం వస్తుందని, వీటిలో 22 తీర్థాలు రామనాథ స్వామి ఆలయంలోనే ఉన్నాయని, 22 అనే సంఖ్య రాముని యొక్క అమ్ముల పొదిలో గల 22 బాణాలను సూచిస్తుందని ప్రతీతి. రామేశ్వరం గురించి, రామనాథ ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ని మిస్ అవ్వద్దనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.